హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీరందరు ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం ఇలాగైతే ప్రిపేర్ చేశాను అన్నమాట దేవుళ్ళని. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది, శ్రావణం స్టార్ట్ అయింది అనడంతో వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, అసలు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా పండగ ఉంది కదా, సో అన్నీ రెడీ చేసుకోవడం, ఇంకా ముందు నుంచే ప్లానింగ్స్ అనేటివి చాలా బాగుంటాయి. సో ముందు రోజు అన్నమాట ఇది, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు. సో ఇట్లా మొత్తం ఇల్లును మొత్తం ఏంటిది జాలిగిట తీసేసి మొత్తం క్లీన్ చేసి, ఇంకా గుమ్మాలు డోర్లు మొత్తం కడిగేసి ఇలా తోరణం అయితే కట్టానండి. మామిడి తోరణం కట్టేసి ఇంకా ఇల్లు ఇట్లా మొత్తం ఇలా నీట్గా శుభ్రంగా చేశాను, క్లీన్ చేసేసాను అన్నమాట. సో మా పిల్లలు అయితే ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డేనే ఇంకా దేవుడిని అయితే పెట్టేశాను అన్నమాట. సో పాప స్కూల్కి వెళ్ళి వచ్చేసింది. ఇంకా తన స్కూల్కి వెళ్ళినప్పుడే ఇంకా తను పంపించేసి ఇవన్నీ అయితే చేసి పెట్టాను. ఇంకా శనగల ప్రసాదం చేశాను, దద్దోజనం, పరమాన్నం, సేమియా, పులిహోర. సో ఇవైతే చేశాను. ఇంకా ఇది ఈవినింగ్ కదా, సో మార్నింగ్ అయితే అవన్నీ చేశాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి దేవుళ్ళ దగ్గర దీపాలు ముట్టించేసుకొని ఇంకా కింద వరలక్ష్మి దేవత దగ్గర కూడా దీపాలు అయితే ముట్టించేసాను. సో నేను వర్క్కి వెళ్తున్నాను కదా, ఇంకా అదే బిజీలో ఉండి అయినా కూడా ఆ రోజు ఒకరోజు లీవ్ తీసుకున్నాను అనమాట. సో వరలక్ష్మి వ్రతం రోజు లీవ్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే కూడా మనకు పూజ ఉంటుంది కదా, సో నెక్స్ట్ డే పూజ చేసేసి ఇంకా దద్దోజం దేవతకు సమర్పించేసి ఇంకా దీపాలు మొత్తం అయితే ఆరిపోయేదాకా ఏం ఉంచలేదండి, కొండెక్కేదాకా ఏం ఉంచలేదు. ఇంకా నేను వెళ్ళేటప్పుడే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేనైతే ఫ్రిడ్జ్ పైన పెట్టేశాను దేవుని, కింద అయితే పెట్టలేదు. చిన్నపిల్లలు ఉన్నారు, ఊకే అటు ఇటు అంటారు కదా, సో దేవతను అయితే కదిలించవద్దు కదా, మనం 1 డే వరకు అలాగే ఉంచాలి కదా. సో అందుకోసం అయితే ఫ్రిడ్జ్ పైన పెట్టేశాను. ఇంకా తనైతే అక్కడికి వచ్చి చూస్తుంది మమ్మీ ఏం చేస్తుందని. మా అమ్మమ్మ అయితే ఉండే అన్నమాట అప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి, నేను డ్యూటీకి వెళ్తున్నా కదా, సో అమ్మమ్మ ఉండే. ఇంకా అమ్మమ్మ కూడా ఇబ్బంది ఉంటుంది కదా ఊకే వాళ్ళని చూసుకోవడం అనేసి, అందుకోసమే ఇంకా నేనే ఇంకా పైన పెట్టేసాను అన్నమాట. ఇంకా ఆ రోజు చేసింది దద్దోజనం, పరమాన్నం, ఇంకా వాయనాలు కూడా ఆ రోజు ఈవినింగ్ ఇచ్చేసాను. పులిహోర సాయంత్రం అంటే మార్నింగ్ ఒక అక్కుండే అనమాట. సో నా పూజ అయిపోయిన తర్వాత అక్కుండే తనకి ఇచ్చేసి ఇంకా మిగిలిన వాళ్ళకు ఇద్దరికి ఇచ్చేసాను బయట. ఇంకా మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, సో ఈసారి ఫస్ట్ టైం అయితే వాళ్ళిద్దరికి వాయినాలు ఇచ్చాను అనమాట మా పిల్లలిద్దరికి. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా దిగిన ఒక పిక్ అక్క అయితే దించిందనమాట ఈ ఫోటో. అసలు ఎన్ని పూజలు చేసినా కానీ వరలక్ష్మి వ్రతం ఒక స్పెషల్గా అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు తెలిసిన మట్టుకు నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఎంతో కొంత నేనైతే బాగా చేశానని అనుకుంటున్నాను. నాకు నచ్చినట్టుగా అయితే చేస్తానన్నమాట. ఇంకా 3 పిల్లల్ని చూసుకుంటే అవన్నీ చేయడం ఇంకా అదంతా చాలా కష్టంగా ఉంటుంది, కానీ పర్లేదు చేస్తాను నేను దేవుళ్ళ కంటే. ఇంకా ఓపికతోటైనా కానీ చేసేసి పెట్టేసుకుంటాం అన్నమాట. సో పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అన్నమాట ఈ ఫొటోస్ అయితే దిగుతున్నాము. సో ఇంకా అంత అయిపోయిన తర్వాత అయితే ఇంకా దేవతను కదిపేసి ఇంకా కదిలించి తీసేసాను అన్నమాట. దేవతను ఈవినింగ్ అయితే మళ్ళీ మార్నింగ్ కూడా మొత్తం పూజ చేయాలండి. అన్ని పూలను తీసేసి కొత్త పూలు పెట్టేసి అన్నీ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.